ఏంటి మీ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా అమ్మనా బూతులు తిడతానా మీరు పట్టించుకోవట్లేదట, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవట్లేదట. ఇదిగో లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ నాయకులు తిట్టారండి చెప్తే? లక్ష్మణరావు గారు ఒకసారి డిబేట్లో నన్ను లాభాష్తో తిట్టారు, గుర్తుందో లేదో. ఆ వీడియో ఇప్పటికే ఉంది, ప్లే చేయమంటారా? అవునా? గుర్తుందండి? ఏఎన్ఎన్ న్యూస్లో మీరు నన్ను తిట్టారు లాభాష్తో. ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డిబేట్ కరెక్ట్గా 10 నిమిషాలు గ్యాప్లో వేరే డిబేట్లోకి వచ్చి నా మాటలు నేను వెనక్కి తీసుకుంటున్నానండి, క్షమించండి అన్నారు. ఏం సార్ మీరు 2014 సార్ లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడండి. రాసుకోవద్దు, కాదు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు, ఇంకా మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడదు సార్. నేను మీ మాటకి నేను మాట్లాడను, మీ మాటకి నేను అడ్డనాను, నన్ను పూర్తి మాట్లాడినామండి. లేదా మీరన్నా మాట్లాడండి మొత్తం డిబేట్ అంతా, నేను ఎట్లా సైలెంట్ కూర్చుంటా. బట్ మీరు మాట్లాడారు, ఆ మాట అయితే మీరు తీసుకోవాలి. ఆ వీడియో కూడా నా దగ్గర ఇప్పటికి కూడా ఉంది. కానీ లక్ష్మణరావు అనే వ్యక్తి కింద స్థాయి వ్యక్తి ఏదో మాట పొరపాటున ఉంటారని చెప్పేసి చాలామంది మీడియా మిత్రులు మీకు మద్దతుగా, చాలా చిన్నవాడు, అతనికి అంత శక్తి లేదు, మీరు ఇప్పుడు కేసులు గీసులు అంటే కనుక అతని కుటుంబం అయిపోద్దని నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడితే నేను వాళ్ళ వరకు కేసు పెట్టాల. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకో విషయం, మీరు 2014 నుంచి కూడా పార్టీ పెట్టినప్పటి నుంచి జనసేనలో ఉన్నారు. 10 సంవత్సరాలు జనసేనలో నడుచుకున్నారు మీరు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడు అన్నాడు, రాక్షస పాలన అన్నారు. మీరు ఇన్ని మాట్లాడి వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన ఆభావాలు కానీ లేకపోతే ఆయన నాయకత్వం వచ్చినట్టు కానీ వాళ్ళ రోజున మీరు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఉండొచ్చు. బట్ స్టిల్ నేను ఒకటి చెప్తున్నాను, కానీ జనసేనకి ఒక సీటు కూడా గెలిచిన తర్వాత ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లాక్కున్నప్పుడు, కాకినాడలో దాడులు జరిగినప్పుడు కానీ వర్ర రవీందర్ రెడ్డి లాంటి వ్యక్తి అమ్మ అక్క ఆలని చెప్పేసి తిట్టినప్పుడు కానీ, ఇవాళ రోజున చేబోలు కిరణ్ విషయంలో మీరు ఖచ్చితంగా మీరు అభినందించాలి కూటమి ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఎప్పుడే మీరు స్వాగతించాలి. ఇందాక వర్మగారు అన్నట్టుగా మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు ఆ రోజు ఎవరి మీద, మీరు బోర్గడ్డ అనిల్ విషయం మీద మీరు ఎందుకు తీసుకోలేదు యాక్షను? ఇవన్నీ చేసుకుంటూ ఉండంటే సోషల్ మీడియా అనే రొచ్చు మీరు చేసినంత ఇదిగా ఇంకెవరూ చేయలేదు. దేశ చరిత్రలో కూడా మీరు సోషల్ మీడియాలో 5 రూపాయలు చిల్లర ఇచ్చి వాడుకున్నంత ఇదిగా ఎవరు వాడుకోలేదు. ఆ టైంలో మీ పాలన కూడా జగనాసురుడు పాలన అనేది కూడా ఎట్లాగుందంటే 5 సంవత్సరాల పాలన కూడా 5 యుగాలుగా మీరు ఏ విధంగా చేశారనేది కూడా తెలుసు. ఎందుకంటే దళితుల మేనమామ అన్నారు, అదే దళితుడిని చంపేసిన వాడిని భుజం మీద చేసుకొని దిగారు. అదే దళితుడు అని చెప్పేసి మాస్కులు అడిగిన ప్రాపానికి రోడ్డు మీద లాగి ఆత్మహత్య చేసుకునేటట్టుగా ప్రేరేపించారు. అదే దళితుల్లో ఒక అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పేసి తమ్ముడు వచ్చి మాట్లాడితే మీలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడే పెట్రోల్ పోసి చంపేశాడు. మీరున్న టైంలో క్రైమ్ రేటు 33%. మీరు గుర్తుపెట్టుకోండి సార్, మీరున్న టైంలో 33%. ఇవాళ రోజున 16% పడిపోయింది. కూటమి ప్రభుత్వంలో ఇవాళ రోజున క్రైమ్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. మీరు తీసుకోవాలి, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అభినందించాలి. ఇవాళ రోజున లోకేష్ గారు అంటే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజున ఆయన హుందాగా చక్కగా జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పారు. ఏ నాయకుడు చెప్తారండి?